హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మధుశ్రీ బ్లాగ్ ఛానల్. నాకు గోరింటాకు పెట్టుకోవాలని చాలా రోజుల నుంచి కోరిక ఉండి మా మమ్మీ ఇప్పుడు తీసుకొచ్చింది. నేను డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే మా చెల్లి అన్నది, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అక్క అని చెప్పేసి అన్నది. ఏం సర్ప్రైజ్ అబ్బా అని చూసేసరికి గోరింటాకు ఆకులు తీసుకొచ్చి అక్క క్లీన్ చెయ్యు అని చెప్పేసి అన్నది. ఇంత స్వీట్గా చెప్పిన తర్వాత క్లీన్ చేయకుండా ఉంటానా? ఆమె ఏం చేస్తుంది, మంచిగా కిచెన్లో వంట చేసుకుంటుంది. మా కోసమే కదా వంట చేస్తుంది అని చెప్పేసి నేను కూడా క్లీన్ చేసేసి తొందరగా డిన్నర్ అన్నది కంప్లీట్ చేసేసుకున్నాం. అప్పుడు డిన్నర్ చేస్తున్నప్పుడు నా కోసం అక్క అక్క నువ్వు ఎక్కడే అని సాంగ్ పాడుతుంది. డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా రూమ్కి వచ్చి గోరింటాకు పెట్టుకుందామని అంటే మా చెల్లె అంటుంది, నేను నీకంటే చిన్నదాన్ని కదా, నన్ను నేనే ముందు పెట్టుకోవాలి అని చెప్పేసి అంటుంది. సరేలే, నాకంటే 2 సంవత్సరాలు చిన్నదే అని చెప్పేసి తనకే ముందు పెట్టానండి. అవును, ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో మీకేమన్నా తెలుసా? నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ మీతో చెప్పుకుంటా. ఒకరోజు సతీదేవి స్నేహితులతో కలిసి వనంలో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు సతీదేవికి ఋతుస్రావం అన్నది జరుగుతుంది. ఋతుస్రావం జరిగినప్పుడు ఒక చిన్న డ్రాప్ బ్లడ్ అన్నది భూమిపైన పడి భూమి నుంచి ఒక చెట్టు అన్నది మొలుస్తుంది. అక్కడ జరిగిందంతా చూసి స్నేహితులు సతీదేవి తండ్రి అయిన పర్వతరాజుని పిలవడానికి వెళ్తారు. పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేలోపే చిన్న చెట్టు కాస్త పెద్దగా మారుతుంది. అప్పుడు ఆ చెట్టు పర్వతరాజుతో ఇలా అంటుంది, నేను సతీ అంశంతో పుట్టాను కదా, నా వల్ల ఏ ఒక్కరికైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలోపే సతీదేవి చెట్టు నుంచి ఒక ఆకును తుంచి చేతితో నలుపుతుంది. నలిపిన వెంటనే చేతి మొత్తం ఎర్రగా మారుతుంది. ఎర్రగా మారిన చేతిని చూసి పర్వతరాజు చాలా భయపడిపోతాడు. అప్పుడు సతీదేవి ఇలా అంటుంది, నాన్న నాకేం కాలేదు, కానీ ఈ ఎరుపు రంగు అన్నది చాలా బాగుంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు పర్వతరాజు స్త్రీలకి సౌభాగ్యచకినంగా ఈ వరాన్ని అయితే ఇస్తాడు. అందుకే మనం ఆషాఢ మాసంలో ఈ గోరింటాకుని పెట్టుకుంటామండి. గోరింటాకుకి మరొక రీజన్ కూడా ఉందండోయ్. అప్పటి కాలంలో ఆడవాళ్ళు వర్షాకాలంలో పొలం పనులకి వానలో తడవడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు కదా, వాళ్ళ కాళ్ళు గోరు ఇవన్నీ పాడైపోయేవి అన్నమాట. అవన్నీ పాడవకుండా ఉండడానికి గోరింటాకు అన్నది పెట్టుకునేవాళ్ళు. నేను చిన్నగా ఉండేటప్పుడు గోరింటాకు పెట్టుకుంటే మా నాన్నమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఏమనే వాళ్ళంటే, గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని చెప్పేసి అనేవాళ్ళు. వాళ్ళు అన్నది కూడా నిజమేనండోయ్. నాకు కూడా మంచి హస్బెండ్ వచ్చారు. ఇంతకీ మా చెల్లి ఎన్ని తిప్పలు పెట్టి నాతో గోరింటాకు పెట్టించుకుంది అంటే, కాళ్ళకి చేతులకి మొత్తం పెట్టించి నా చెయ్యి మొత్తం రెడ్ అయ్యేంత వరకు పెట్టించుకుంది. నా 2వ చెయ్యి కూడా పెట్టానంటే, సారీ అక్క నా 2 చేతులు ఖాళీగా లేవు అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఏం చేద్దాం, ఒకటే చేతు సర్ది పెట్టుకోవాలి. ఇల్లు చూసారా ఎలా గలీజ్గా చేశానో నేను. సరే కానీ నా గోరింటాకు ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్తగా ఒక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. తప్పకుండా మర్చిపోకుండా నా గోరింటాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయాలి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.